బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరో కులం వ్యక్తిని యువతి లవ్ మ్యారేజ్ చేసుకోగా ఊరి నుంచి వెలివేతను తప్పించుకోవడానికి ఆమె కుటుంబ సభ్యులు 40 మంది గుండు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిన అమానవీయ ఘటన ఒడిశాలో జరిగింది. ఇక వివరాలకు వెళ్తే రాయగఢ్ జిల్లా కాశీపూర్ సమితిలో ఈ దారుణం చోటు చేసుకుంది. స్థానిక గోరఖ్పూర్ పంచాయతీలోని ఓ గ్రామానికి చెందిన ఆదివాసీ అమ్మాయి షెడ్యూల్డ్ కులానికి చెందిన అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే యువతి తరపు వారు ఈ వివాహానికి అంగీకరించకపోవడంతో ఇద్దరు 3 రోజుల క్రితం లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. అయితే గురువారం నాడు లేచిపోయి పెళ్లి చేసుకున్న జంట గ్రామానికి రావడంతో విషయం తెలిసిన పెద్దలు గ్రామ కట్టుబాట్ల ప్రకారం యువతి ఫ్యామిలీ సభ్యులను గ్రామ బహిష్కరణ చేశారు. దీని నుంచి తప్పించుకోవాలంటే శిక్షగా గుండు చేసుకుని మోగ జీవాలను బలిచ్చి కొత్త జంటకు పెద్ద కర్మ చేయాలని గ్రామ పెద్దలు ఆదేశించారు. దీంతో యువతి తరపు కుటుంబ సభ్యులతో పాటు బంధువుల్లో 40 మంది పురుషులు గుండు చేయించుకుని మేక, గొర్రె, కోడి, పావురాలను బలిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆ కొత్తకు పెద్ద కర్మ కూడా చేశారు. ఇక ఈ ఘటనపై పోలీసులను ప్రశ్నించగా తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలియజేశారు. మరో కులం వ్యక్తిని యువతి ప్రేమ వివాహం చేసుకోగా ఊరి నుంచి వెలివేతను తప్పించుకోవడానికి ఆమె కుటుంబ సభ్యులు 40 మంది గుండు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిన అమానవీయ సంఘటన ఒడిశాలో జరిగింది. అయితే వివరాలకు వెళ్తే రాయగఢ్ జిల్లా కాశీపూర్ సమితిలో చోటు చేసుకుంది. స్థానిక గోరఖ్పూర్ పంచాయతీలోని ఓ గ్రామానికి చెందిన ఆదివాసీ అమ్మాయి షెడ్యూల్ కులానికి చెందిన అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే యువతి తరపు వారి వివాహానికి అంగీకరించకపోవడంతో ఇద్దరు 3 రోజుల క్రితం పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అయితే గురువారం నాడు పెళ్లి చేసుకున్న జంట గ్రామానికి రావడంతో విషయం తెలిసిన పెద్దలు గ్రామ కట్టుబాట్ల ప్రకారం యువతి కుటుంబ సభ్యులకు గ్రామ బహిష్కరణ చేశారు. దీని నుంచి తప్పించుకోవాలంటే శిక్షగా గుండు గీయించుకుని 3 జీవాలను బలిచ్చి కొత్త జంటకు పెద్ద కర్మ చేయాలని గ్రామ పెద్దలు ఆదేశించారు. దీంతో యువతి తరపు కుటుంబ సభ్యులతో పాటు బంధువుల్లో 40 మంది పురుషులు గుండు చేయించుకుని మేక, గొర్రె, కోడి, పావురాలను బలిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే పెద్ద కర్మను కూడా చేశారు ఆ కొత్త జంటకు. ఇక ఈ ఘటనపై పోలీసులను ప్రశ్నించగా తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలియజేశారు.